డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ పట్టణం బాలాజీ చెరువు సెంటర్ వద్ద సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ను జిల్లా కలెక్టర్ జె నివాస్ సాంఘిక సంక్షేమం ఏపీఈడబ్ల్యూఐడిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల సదుపాయాల కల్పన సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పట్టణంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ అభివృద్ధి నిర్మాణ పనుల నిమిత్తం ఎంపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదనంగా నిర్మిస్తున్న గదులు ప్రస్తుతం అవసరమైన నేపథ్యంలో బిల్లులు వెంటనే సమర్పించి పనులు వేగవంతం చేయాలన్నారు. తొలుత విద్యార్థులు భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలతో ఒక బ్లాక్ను సిద్ధం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. హాస్టల్ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు వసతి కల్పించేలా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట సాంఘిక సంక్షేమ శాఖ జేడీ దేవి రమణమూర్తి, ఏపీఈడబ్ల్యూఐడిసి డిఈ వెంకట్రాజు, ఏఈ రామారావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఫండ్స్లో కూడా ఇక్కడ మన హాస్టల్ బ్లాక్ డెవలప్ చేయడానికి ముందు శాంక్షన్ ఇచ్చేస్తున్నారు. అలాగే ఇంకా కొన్ని అదనపు ఇక్కడ మనకి క్లాస్ రూమ్స్కి అంటే వాళ్ళ పిల్లలు బోర్డర్స్ ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూమ్స్కి మనకు కొంచెం అవసరం ఉంది. సో ఉన్నటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో దాన్ని పెట్టి ముందు పిల్లలు అంటే అట్లీస్ట్ ఒక్క బ్లాక్లో అయినా ఉండే రకంగా దానికి కావాల్సినటువంటి మరుగుదొడ్లు, అదే రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక డైనింగ్ హాలు దాన్ని పూర్తి చేసి ముందు పిల్లలకి అందుబాటులో తీసుకురావాలని చెప్పి చూస్తున్నాము. తర్వాత ఇక్కడ కొన్ని క్లీనింగ్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ మనం బుషెస్ క్లీనింగ్ అని ఉన్నాయి, అది కూడా చేసుకుంటూ పిల్లలకి ఒక సేఫ్టీ అండ్ ఒక మినిమల్ రిక్వైర్మెంట్తో పిల్లలకి కావాల్సినటువంటి ఈ హాస్టల్ ముందు ఇక్కడ రెడీ చేయాలని చెప్పి చూస్తున్నాము. పాత బిల్డింగ్ ఒకటి ఉంది, అది ఎలాగైనా డెమాలిషింగ్ చేయాల్సి ఉంది. బట్ అది కీపింగ్ అసైడ్ ముందు ఈ యొక్క బ్లాక్ని మనం పనికి తీసుకురావాలని చెప్పి చూస్తున్నాం.